విజయవాడ నోవోటెల్కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లారు. బీజేపీ పెద్దలతో పవన్ సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి షెకావత్, ఎంపీ జయంత్తో భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్. విజయవాడ నోవోటెల్కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. బీజేపీ పెద్దలతో పవన్ సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి షెకావత్, ఎంపీ జయంత్తో భేటీ అయినట్లుగా మనకి అప్డేట్స్ అందుతున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. సునీల్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే ఈ రోజైతే హైదరాబాద్ నుంచి కొద్దిసేపటి క్రితం విజయవాడ చేరుకోవడం జరిగింది. ఆయన డైరెక్ట్ గా నోవోటెల్ హోటల్ కి అయితే చేరుకోవడం జరిగింది. నోవోటెల్ హోటల్లో కేంద్ర మంత్రి షెకావత్ అయితే ఆయన కలవడం జరిగింది. అదేవిధంగా మరో మంత్రి ఎంపీ కూడా ఆయనతో పాటు ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద నోవోటెల్ వేదికగా బీజేపీ పెద్దలతో అయితే ఆయన నిన్న ఢిల్లీలో జరిగినటువంటి హోంమంత్రి అమిత్ షా సమావేశం తర్వాత ఆయన మీటింగ్ తర్వాత జనసేన, టీడీపీ, బీజేపీ భాగస్వామ్యంలో ఉన్నటువంటి కూటమికి సంబంధించి అనేక చర్చలు జరుగుతాయి. అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే సీట్ల సర్దుబాటు విషయంలో కానివ్వండి, రాష్ట్రంలో 3 పార్టీలు కలిసి ముందుకెళ్లేటటువంటి అంశాల్లో అటు ప్రచారానికి కానివ్వండి, పార్టీ మీటింగ్స్ కానివ్వండి, ఇతరత్ర అంశాలపైన కూడా పూర్తిగా చర్చించేందుకైతే కేంద్ర మంత్రి షెకావత్ ఆయన భేటీ అయినట్టుగా తెలుస్తోంది. అంటే రానున్నటువంటి అతి త్వరలోనే రేపు 17వ తారీఖున చిలకలూరుపేట వేదికగా టీడీపీ, జనసేన మరియు బీజేపీతో కలిపి, అంటే ఈ బీజేపీ కలవక ముందే ఇక్కడ చిలకలూరుపేటలో 17వ తారీఖున భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు బీజేపీని కలవడంతో ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ యొక్క సభకి హాజరవుతారని కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి ఈ యొక్క ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశాలపైన కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా అటు ఎంపీ స్థానాలపైన మరియు అసెంబ్లీ స్థానాలపైన కూడా మంత్రితోటి చర్చించేటువంటి అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద యొక్క భేటీ ఏదైతే ఉందో నోవోటెల్లో పవన్ బీజేపీ నేతలతో భేటీ ఏదైతే ఉందో అంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల పైన, రానున్నటువంటి ఎలక్షన్లో అనుసరించాల్సిన ఊహాలపైన కూడా ఆయన పూర్తిగా చర్చిస్తారని తెలుస్తోంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ నోవోటెల్కు వెళ్లారు. బీజేపీ పెద్దలతో పవన్ సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి షెకావత్, ఎంపీ జయంత్తో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. కీలకంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయనున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఎన్నికల కార్యాచరణకు సంబంధించి బీజేపీ పెద్దలతో పవన్ కళ్యాణ్ భేటీ అయినట్లుగా తెలుస్తోంది. కూలంకషంగా పార్టీలు అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి చర్చ జరుగుతున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. మొత్తానికి కేంద్ర పెద్దలతో కేంద్ర మంత్రి షెకావత్, ఎంపీ జయంత్తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు విజయవాడ నోవోటెల్లో. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్.
సతీష్ కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కూడా హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్నారు. ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నాయకులతో పొత్తులు కూడా కన్ఫర్మ్ అయిపోయింది. జనసేన బీజేపీకి సంబంధించి 30 ఎమ్మెల్యే స్థానాలు అలాగే 8 పార్లమెంటు స్థానాల్లో కూడా ఇప్పటికే పొత్తు కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ప్రత్యేకంగా ఢిల్లీ పర్యటన అనంతరం కూడా పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలతో అయితే మీటింగ్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా టీడీపీ జనసేనకు సంబంధించి కొంత చంద్రబాబుతో మీటింగ్ అనంతరం బీజేపీ నేతలతో పెద్దగా భేటీ అయ్యి కూడా అవ్వలేదు. అయితే ఇవాళ కేంద్రంతో మాట్లాడిన తర్వాత నిన్న అమిత్ షా జేపీ నేతలతో భేటీ ముగిసిన తర్వాత కూడా ఇవాళ రాష్ట్ర బీజేపీ నాయకులతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ తో పాటు ఎంపీ జయంత్ పాండా కూడా ఉన్నారు. అలాగే పురంధేశ్వరి కూడా బీజేపీ నాయకులు అందరూ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రధానంగా జనసేన బీజేపీకి సంబంధించి అభ్యర్థులు తర్వాత ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో పోటీ చేయాలి, పార్లమెంటు స్థానాలు ఎక్కువ బీజేపీ ఆశిస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీకి సంబంధించి 2 పార్లమెంటు స్థానాలే కూడా పోటీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే 3 పార్లమెంటు స్థానాలతో కూడా ఒక పార్లమెంట్ స్థానాన్ని బీజేపీకి ఇవ్వడానికి కూడా పవన్ కళ్యాణ్ డిసైడ్ నేపథ్యంలో అక్కడ అభ్యర్థులకు సంబంధించిన బలబలాల మీద కూడా పూర్తిగా అయితే ఈ భేటీలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా బీజేపీకి సంబంధించిన పార్లమెంటు స్థానాలతో పాటు జనసేనకు సంబంధించి ఇప్పటికే 5 స్థానాలను ప్రకటించారు. మిగిలిన 19 స్థానాల్లో కూడా అభ్యర్థులకు సంబంధించి అక్కడ ఏ అభ్యర్థి నిలబెట్టాలి, బీజేపీకి సంబంధించి ఓటు ట్రాన్స్ఫర్ జనసేనకు అయ్యే విధంగా కూడా పూర్తిగా అక్కడ లోకల్ నాయకులతో కూడా మాట్లాడి పూర్తిగా జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కూడా కలిసి వెళ్లే విధంగా కూడా ఈ భేటీలో అయితే ప్రధానంగా చర్చలు అయితే సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. 1-2 రోజుల్లో ఈ అభ్యర్థులకు సంబంధించి పూర్తి లిస్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. పూర్తిగా అయితే ఈ భేటీకి సంబంధించి వచ్చే ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఏదైతే జనసేన పార్టీ వైసీపీ రాకుండా చెప్తాను, వైసీపీ పార్టీ రాకూడదు, ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీల్చకూడదు అంటూ కూడా అతని నుంచి కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. ఇక్కడ ఇందాక సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా కొద్దిసేపు క్రితమే మాట్లాడిన నేపథ్యంలో ఇంకా 4 రోజుల్లో కూడా పూర్తిగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందని కూడా ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఇందాక కొద్దిసేపు క్రితమే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బీజేపీకి సంబంధించి కూడా కొంత క్లారిటీ తీసుకునే విధంగా కూడా ఈ భేటీ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా 2024 ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అటు టీడీపీకి సంబంధించిన 95 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ప్రకటించారు. మిగిలిన పార్లమెంటు స్థానాల్లో కూడా టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీకి సంబంధించి అభ్యర్థులు ఎక్కడెక్కడ నిలబెట్టాలి, వాళ్ళ బలబలాలు ఏంటి అనేది కూడా పూర్తిగా ఈ భేటీలో అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ భేటీ అనంతరం కూడా రేపు చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం ఉంది. ప్రధానంగా బీజేపీ డిమాండ్ చేస్తున్న పార్లమెంట్ స్థానాలు అక్కడ వాళ్ళ పోటీకి సంబంధించిన ఇవాళ భేటీ అనంతరం కూడా పూర్తిగా టీడీపీకి సంబంధించి కూడా ఒక రిపోర్ట్ ఇవ్వనున్నారు. 3 పార్టీకి సంబంధించి ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా ఒక కార్యాచరణ అయితే సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 17వ తారీఖు లేదా 18వ తారీఖు కూడా ఉమ్మడి మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేస్తామంటూ కూడా ఇప్పటికే జనసేన బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు కూడా చెప్పారు. ఇప్పటికే మినీ మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేశారు. అయితే భారీ బహిరంగ సంబంధించి కూడా ప్రధాని మోదీ కూడా పాల్గొనే అవకాశం ఉందని కూడా ఇప్పటికే పార్టీ నాయకుల నుంచి కూడా క్లారిటీ వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి భారీ బహిరంగ సభ ఏ విధంగా ఉండాలి, అక్కడ జన సమీకరణ ఎలా ఉండాలి, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి 2024 ఎన్నికలకు ఉమ్మడి పర్యటన, ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండాలి, ఉమ్మడి మేనిఫెస్టోలో సంబంధించి కూడా ఎలాంటి హామీలు ప్రజలకు ఇవ్వాలి, అన్ని అంశాలు కూడా ఇవాళ భేటీలు అయితే చర్చకొచ్చే అవకాశం ఉంది. పూర్తిగా అయితే ఇప్పటి వరకు కూడా కొంత రాష్ట్ర బీజేపీ నాయకత్వం అలాగే పొత్తులకు సంబంధించి కొంత దూరంగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే నిన్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఢిల్లీ వెళ్ళిన తర్వాత 2 రోజుల పాటు అక్కడ పర్యటించారు. కేంద్ర పెద్దలతో మాట్లాడిన అనంతరం కూడా పూర్తిగా పొత్తులు కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని కలుపుకొని వెళ్లే విధంగా కూడా ఇవాళ చర్చలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా బీజేపీ ఆశిస్తున్న 6 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని చోట్ల వైజాగ్ కావచ్చు, విజయవాడ సీట్లు కూడా బీజేపీ అడుగుతున్న పరిస్థితుల్లో అక్కడ ఉన్న పరిస్థితులు అనేది కూడా పూర్తిగా అయితే బీజేపీ అయితే పవన్ కళ్యాణ్ మధ్య కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పొత్తులకు సంబంధించి మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేయాల్సినంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ప్రధానంగా ఎన్డీఏ కూటమిలోకి టీడీపీని తీసుకురావడంలో కూడా పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే బీజేపీకి సంబంధించిన డిమాండ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా వాళ్ళని నాయకులతో కూడా వివరాలు అడిగి తెలుసుకున్న అనంతరం కూడా పూర్తిగా జనసేన, టీడీపీ, బీజేపీ 3 నాయకులు కూడా మరొకసారి కలిసే అవకాశం ఉంది. చంద్రబాబుతో కూడా రేపు మీటింగ్ అయ్యే అవకాశం ఉంది. ఆ మీటింగ్ అనంతరం కూడా బీజేపీ చేస్తున్న డిమాండ్స్ కావచ్చు, అలాగే వాళ్ళు ఎక్కడెక్కడ పోటీ చేయాలనుకుంటున్నారు, వాళ్ళ అభ్యర్థులు ఎవరు,
ఎవరు, వాళ్ళ బలబలాలు ఏంటి, వాళ్ళు ఏ సీట్లు ఆశిస్తున్నారు, ఇవన్నీ కూడా ఒక లిస్టును అయితే పవన్ కళ్యాణ్ వాళ్ళ బీజేపీ నాయకులకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ క్లారిటీ అనంతరం కూడా అభ్యర్థులకు సంబంధించి కూడా 1-2 రోజుల్లో అభ్యర్థులను జనసేన బీజేపీ పార్టీ తరఫున కూడా విడుదల చేసే అవకాశం ఉంది. పూర్తిగా అయితే ఇప్పటివరకు కూడా 5 ఎమ్మెల్యే స్థానాలని జనసేన ప్రకటించింది. మొత్తం 24 స్థానాల్లో పోటీ చేస్తాము, అలాగే 2 పార్లమెంటు స్థానాల్లో కూడా పోటీ చేస్తామని కూడా ఇప్పటికే జనసేన పార్టీ చెప్పారు. ఇక బీజేపీకి మిగిలిన రిమైనింగ్ టీడీపీ ప్రకటించిన సీట్లతో పాటు రిమైనింగ్ 57 సీట్లు పెండింగ్లో ఉన్నాయి. ఆ 57 సీట్లకు సంబంధించి కూడా బీజేపీకి అసెంబ్లీ స్థానాలు ఎక్కడెక్కడ కేటాయించాలి, అలాగే ఇప్పటివరకు కూడా 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా ఎక్కడా కూడా ఈ 3 పార్టీల నుంచి అభ్యర్థుల ప్రకటన అనేది అది కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. కాబట్టి ప్రధానంగా ఈ పార్లమెంటు స్థానాల మీద ప్రత్యేక చర్చ జరగనుంది. ఆ చర్చ జరిగిన అనంతరం కూడా 1-2 రోజుల్లో కూడా పూర్తిగా పార్లమెంటు స్థానాలతో పాటు అసెంబ్లీకి సంబంధించిన 155 నియోజకవర్గాలకు సంబంధించిన టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థుల లిస్టు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ భేటీలో మరికొత్త కీలక అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు, ఎమ్మెల్యేగా వెళ్తారు అనుకున్నప్పటికీ కూడా తాజాగా కేంద్ర పెద్దలు కూడా పవన్ కళ్యాణ్ని ఢిల్లీ పంపించాలి, ఎంపీ పోటీ చేసిన తర్వాత 2024 ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్కి కేంద్ర మంత్రి ఇచ్చి కూడా దేశ స్థాయి రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాలంటూ కూడా ఇప్పటికే బీజేపీ పెద్దలు కూడా పవన్ కళ్యాణ్కి సూచన చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం కూడా ఇవాళ చర్చకు వచ్చే అవకాశం ఉంది. పూర్తిగా అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఎంపీగా పోటీ చేసే స్థానంలో బీజేపీకి సంబంధించిన సపోర్ట్ కావచ్చు, అలాగే టీడీపీ ఓటు కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్కి వెళ్లే విధంగా కూడా చర్చలో అయితే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీస్తే అక్కడ కాపు సామాజిక వర్గం ఏదైతే కాకినాడకు సంబంధించి కూడా అక్కడ 2 సార్లు మాత్రమే వేరే కులం వారు గెలిచిన పరిస్థితి ఉంది. ఒక బ్రాహ్మణు, తర్వాత 1998లో కృష్ణరాజు గెలిచారు. మిగతా అన్ని సార్లు కూడా 13 సార్లు ఎన్నికలు జరిగితే 11 సార్లు కూడా అక్కడ కాపు నాయకులు గెలిచిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ని కాకినాడ ఎంపీగా పోటీ చేస్తే కాపుల ఓట్లు ఈ కూటమికి షిఫ్ట్ అవడంతో పాటు పవన్ కళ్యాణ్ ఎంపీగా గెలిచిన నేపథ్యంలో అతన్ని దేశ స్థాయి రాజకీయాల్లోకి కూడా పంపించే విధంగా కూడా ఇప్పటికే కేంద్ర బీజేపీ నాయకులు కూడా ఒక సూచనలు చేశారు. దాని మీద కూడా రాష్ట్ర బీజేపీ నాయకులతో కూడా ఒక చర్చకు వచ్చే అవకాశం ఉంది. పూర్తిగా ఇవాళ పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే నోవేటాలో కూడా బీజేపీ అగ్ర నాయకులతో భేటీ జరుగుతుంది. ఈ భేటీ అనేది ఇంకా కొనసాగుతుంది. 2024 ఎన్నికలకు సంబంధించి పూర్తిగా అటు ఎన్డీఏ కూటమి టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిసి ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా ఒక కార్యాచరణ అయితే రాజేష్, ఇందులో కీలకంగా టీడీపీ పార్టీ వాళ్ళు పాల్గొనకపోవడానికి ఆంతర్యం ఏంటి? దీనికి మీద ఏమన్నా మతలబు ఉందా? ముఖ్యంగా జనసేన అలాగే బీజేపీ నాయకులు మాత్రమే ఉన్నారా సమావేశంలో? లేదు సార్, అంటే ఖచ్చితంగా మొదటి నుంచి కూడా ఈ పొత్తుకు సంబంధించి పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. దాదాపు 2-4 సంవత్సరాల క్రితమే పవన్ కళ్యాణ్ క్లారిటీగా కూడా చెప్పారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చను, అలాగే బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందంటూ కూడా మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న కేంద్రంతో ఢిల్లీలో జరిగిన చర్చల్లో కూడా పవన్ కళ్యాణ్ అదే విధంగా కూడా ఈ ప్రధాన పాత్ర పోషించారు. అయితే రాష్ట్ర బీజేపీకి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ కొంత గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది, 155 నియోజకవర్గాల్లో 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా ఒక రిపోర్టును తయారు చేసుకున్నారు. ఆ రిపోర్టును కూడా పవన్ కళ్యాణ్కి చెప్పే అవకాశం ఉంది. చెప్పిన అనంతరం కూడా ఏ పార్లమెంటు స్థానాల్లో ఎక్కడెక్కడ అభ్యర్థులు ఆశిస్తున్నారు, సీట్లు ఆశిస్తున్నారు, అక్కడ పూర్తిగా ఓటు షిఫ్ట్ టీడీపీకి సంబంధించి కూడా బీజేపీ పోటీ చేసే స్థానాల్లో పూర్తి స్థాయిలో కూడా టీడీపీ, జనసేన ఓటు షిఫ్ట్ అయ్యే విధంగా కూడా ఒక క్లారిటీగా అయితే చర్చలు సాగనున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ ఎన్డీఏ కూటమికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా పెద్దన పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో బీజేపీకి సంబంధించిన వాళ్ళ అభిప్రాయాలు కావచ్చు, వాళ్ళ సీట్లకు సంబంధించి ఎక్కడెక్కడ పోటీ చేయాలనుకుంటున్నారు, వాళ్ళ సీట్లు ఊహించిన సీట్లు కావచ్చు, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్కి చెప్పిన అనంతరం కూడా పవన్ కళ్యాణ్ తర్వాత మళ్ళీ చంద్రబాబుతో మాట్లాడే అవకాశం ఉంది. మాట్లాడిన అనంతరం కూడా ఈ 3 పార్టీలకు సంబంధించి కూడా అభ్యర్థులు బలబలాలు ఏంటి, అలాగే ఎక్కడెక్కడ ఎలా ఉంది రిపోర్ట్ అని కూడా పూర్తిగా తెప్పించుకున్న తర్వాత కూడా ఇక్కడ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ భేటీతో మొదటిసారి రాష్ట్ర బీజేపీ నాయకులతో పవన్ కళ్యాణ్ భేటీ జరుగుతుంది ఈ కూటమికి సంబంధించి. ఈ నేపథ్యంలోనే మొదటిసారి ఈ భేటీలో బీజేపీ డిమాండ్స్ని తెలుసుకున్న అనంతరం కూడా టీడీపీకి ఆ డిమాండ్స్ని చెప్పిన తర్వాత 3 పార్టీ నాయకులు కూడా మళ్ళీ కలిసి వెళ్లే విధంగా కూడా ఒక మీటింగ్ అయితే జరిగే అవకాశం ఉంది. పూర్తిగా అయితే మొదటి మీటింగ్ కాబట్టి జనసేన, బీజేపీ ఈ 2 పార్టీలు మొదటి నుంచి కూడా 2019 సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత నుంచి కూడా పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ కూడా కూటమిలో ఉన్నారు. ఈ 2 పార్టీలు కూడా పొత్తులో ఉన్నారు. మొదటి నుంచి కూడా కేంద్ర పెద్దలతో పవన్ కళ్యాణ్కి సఖ్యతగా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటు చీల్చనివ్వనంటూ కూడా మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. ఆ విధంగానే వాళ్ళ చర్చలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ
మేనిఫెస్టోకి సంబంధించి కూడా కొన్ని అంశాలు కేంద్రం బీజేపీకి సంబంధించిన అంశాలు కూడా ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తారు. రేపు 17వ తారీఖు మోదీ కూడా సభకు వస్తున్నారు కాబట్టి పూర్తిగా ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లతో పాటు ఉమ్మడి మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు చేర్చాలని కూడా ఒక క్లారిటీగా అయితే ఈ భేటీలో వచ్చే అవకాశం ఉంది. పూర్తిగా అయితే రాష్ట్ర బీజేపీ నాయకులకు సంబంధించి కేంద్ర మంత్రి షెకావత్ కూడా ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో ఈ కూటమి గెలిచే విధంగా అక్కడ పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి కూడా ఎలా ప్రచారం చేయాలి, ఎలా పర్యటన ఉండాలి, కేంద్ర స్థాయి నాయకులు కూడా పర్యటనకు వస్తారు కాబట్టి అటు అమిత్ షా కావచ్చు, మోదీ కావచ్చు, ఇలాంటి అగ్రనాయకులకు వస్తారు కాబట్టి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కేంద్ర బీజేపీ నాయకులు వీళ్ళందరూ కలిసి ప్రచారం సంబంధించి కూడా భారీ బహిరంగ సభలు ఈ అన్ని అంశాలు కూడా ఈ భేటీలో ప్రధాన చర్చకైతే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా అయితే ఎన్నికల అభ్యర్థులకు సంబంధించి జనసేన, బీజేపీ ఈ 30 ఎమ్మెల్యే స్థానాలు అలాగే 8 పార్లమెంటు స్థానాలకు సంబంధించి వాళ్ళ ప్రధానంగా చర్చ జరగనుంది. అలాగే రాష్ట్రంలో ఏ స్థానాలు ఎక్కడెక్కడ నుంచి కూడా బీజేపీ ఆశిస్తుంది దానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఒక రిపోర్టు తెప్పించుకున్నారు. ఆ రిపోర్టు తర్వాత కూడా బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్కి తమ పోటీ చేసే స్థానాల మీద ఇచ్చిన అనంతరం కూడా ఆ స్థానాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీగా అయితే వస్తారు. ఈ భేటీ అనంతరం కూడా రేపు చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. ఈ భేటీ అనంతరం కూడా 3 పార్టీలు కలిసి మరో ఉమ్మడి భేటీ అయ్యే అవకాశం ఉంది. పూర్తిగా అయితే 2024 ఎన్నికలకు సంబంధించి ఇవాళ రాష్ట్ర బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ అనేది చర్చలు ప్రత్యేకత సంతరించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా కొంత కూటమికి బీజేపీ దూరంగా వస్తుంది, ఇండివిజువల్గానే తమ పనులు చేసుకుంటూ వెళ్తుంది. అయితే పొత్తులు కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ఇవాళ చర్చల అనంతరం కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సతీష్, అయితే ముఖ్యంగా ఇందులో కేంద్ర బృందంతో పాటు పురంధేశ్వరి కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. సీట్ల సర్దుబాటుకి సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లుగా మీరు చెప్తున్నారు. అయితే రేపు ఈ సమావేశం ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? అలాగే రేపు మంగళగిరి వేదికగా పార్టీలన్నీ కూడా కలిసి సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో 15వ తారీఖున మోడీ కూడా రానున్న నేపథ్యంలో ఎటువంటి ప్రకటనలు చేసే అవకాశం ఉందనే దాని మీద కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది కదా? ఖచ్చితంగా అయితే పార్లమెంటు స్థానాలకు సంబంధించి బీజేపీ 6 స్థానాలని కూడా కోరుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అరకు, అలాగే నరసాపురం, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, హిందూపురం వంటి కూడా కొన్ని స్థానాలు లిస్ట్ అయితే ప్రకటన ఉంది. ఆ లిస్టుకు సంబంధించిన అభ్యర్థులు కూడా ప్రధాన అభ్యర్థులు కూడా అక్కడ బీజేపీ లిస్టును రెడీ చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఈ పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా ఇవాళ చర్చ జరిగే అవకాశం ఉంది. చర్చ జరిగిన అనంతరం కూడా ఉమ్మడి మేనిఫెస్టో అలాగే మోదీకి సంబంధించిన బహిరంగ సభ ఏదైతే 17వ తారీఖు ఉందో ఆ 17వ తారీఖు కూడా మోదీ కూడా ఈ సభలో పాల్గొంటారు కాబట్టి ఆ సభకు సంబంధించి కూడా భారీగా జన సమీకరణ చేసి 2024 ఎన్నికల్లో కూటమి విజయానికి సంబంధించి ఇక్కడ నుంచే ఎన్నికల శంకారం పూరించనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కేంద్ర మంత్రులతో కూడా పవన్ కళ్యాణ్ చర్చలు అనేది కొనసాగుతాయని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు, రాష్ట్ర బీజేపీ నాయకుల కంటే కూడా తమ కేంద్ర బీజేపీ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఏదైనా విషయం ఉన్నా కూడా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అనేక విషయాలు కూడా కేంద్ర పెద్దలతోనే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ మాట్లాడే స్టామినా కూడా పవన్ కళ్యాణ్కి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు కూడా కేంద్ర నాయకులతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర నాయకులతో కూడా మాట్లాడాలని మొదటి నుంచి కూడా పురంధేశ్వరి కూడా చెప్తా ఉంది. పవన్ కళ్యాణ్తో తమకు పొత్తు ఉంది అనేసి కూడా మొదటి నుంచి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ కొంత గ్యాప్ ఉన్నప్పటికీ కూడా కేంద్ర బీజేపీలో ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వాళ్ళు దేశవ్యాప్తంగా 2024 ఎన్నికల్లో ఏదైతే టార్గెట్ 400 అనుకున్నారో ఆ 400కి సంబంధించి కూడా తమకు కలిసి వచ్చే పార్టీలతో కూడా ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా కలుపుకుంటూ వెళ్తున్నారు. ఆ నేపథ్యంలోనే కొంత 2014 ఎన్నికల తర్వాత టీడీపీకి సంబంధించి ఎన్డీఏ కూడా మంచి గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ అనంతరం కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ కొంత కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. 2024కి సంబంధించి కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2019 వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా చాలా వరకు కూడా ఇక్కడ కొంత అభివృద్ధి చెందలేదు, పెట్టుబడులు రాలేదు, రాష్ట్రం డెవలప్ అవ్వలేదు, అలాగే రాజధానికి సంబంధించి డెవలప్మెంట్ లేదు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి కూటమితో ప్రభుత్వం రావాలి, సంకీర్ణ ప్రభుత్వాలు వస్తేనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది, దానికి సంబంధించి కూడా బీజేపీని కలుపుకొని వెళ్ళాలి అంటూ కూడా మొదటి నుంచి చెప్తూ వస్తున్న పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే పొత్తులకు సంబంధించి పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. ఇవాళ భేటీకి సంబంధించి కూడా ప్రధానంగా పార్లమెంటు స్థానాల్లో ఎక్కడెక్కడ పోటీ చేయాలనేది కూడా ఒక చర్చ జరిగింది. అయితే యాక్చువల్లీ వాళ్ళ వైసీపీకి సంబంధించి కూడా సిద్ధం సభలో కూడా వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు అనుకున్నప్పుడు కూడా కొంత 17వ తారీఖు 3 పార్టీలకు సంబంధించి ఉమ్మడిగా మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. ఆ మేనిఫెస్టోకి ప్రధాని మోదీ కూడా వస్తారని కూడా ఇప్పటికే పార్టీ నాయకులు చెప్పిన నేపథ్యంలో వైసీపీ కూడా మేనిఫెస్టోని పోస్ట్ పోన్ చేసిందని చెప్పుకోవచ్చు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో వచ్చిన అనంతరం కూడా ప్రధానంగా తర్వాత వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఇప్పటికే సూపర్ 6 అంటూ కూడా అటు టీడీపీ కొన్ని పథకాలను ప్రకటించింది. తర్వాత బీసీ డిక్లరేషన్ చేసింది. ఆ బీసీ డిక్లరేషన్లో కూడా 50 ఏళ్లు దాటిన మహిళలకి పెన్షన్ కూడా ఇచ్చే విధంగా కూడా కొన్ని
10 అంశాలు కూడా తీసుకుంది. తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆల్రెడీ షణ్ముఖ వ్యూహం కూడా రిలీజ్ చేశారు. ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే బీజేపీకి సంబంధించి కొన్ని అంశాలు మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు ఉంచాలి అనేది కూడా బీజేపీ వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి పథకానికి సంబంధించి కూడా కేంద్రం నుంచి వాటాలు వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి పథకంలో కేంద్రం నిధులు ఉంటాయి, పన్నులు వాటాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎలాంటి అంశాలు మేనిఫెస్టోలు చేరుస్తారు అనేది కూడా ప్రధానంగా చర్చ జరిగిన అనంతరం కూడా ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి 17వ తారీఖు రిలీజ్ చేస్తారని ఇప్పటికీ చెప్పారు కాబట్టి దాని మీద ప్రధానంగా అయితే చర్చ జరగనుంది. ఈ చర్చ అనంతరం కూడా రేపు పవన్ కళ్యాణ్ మంగళగిరిలో పార్టీ ఆఫీస్లో కూడా పార్టీ ముఖ్య నాయకులతో భేటీ అవుతారు. పూర్తిగా బీజేపీకి సంబంధించిన 2 రోజులకు పర్యటన కావచ్చు, అలాగే బీజేపీతో ఎలాంటి పరిస్థితుల్లో ముందుకెళ్తున్నారు, అలాగే పార్లమెంట్ స్థానం తగ్గించుకోవడానికి కారణం ఏంటి, మొదటి నుంచి కూడా తాను చెప్తూ వస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. తాను త్యాగాలకైనా సిద్ధంగా ఉండాలని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్కి సంబంధించి పూర్తిగా ఎక్కడెక్కడ పోటీ చేయాలి, మిగిలిన 19 స్థానాలు అభ్యర్థులు ఎవరో ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా ఒక లిస్టును రెడీ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా రేపు పార్టీ నాయకులతో మీటింగ్ అనంతరం కూడా బీజేపీతో జరిగిన చర్చలు, అలాగే టీడీపీతో ఎలా కలిసి వెళ్ళాలి, ఉమ్మడి పర్యటన మీద కూడా పవన్ కళ్యాణ్ రేపు పార్టీ ముఖ్య నాయకులతో మాట్లాడతారు. పూర్తిగా అయితే బీజేపీకి సంబంధించి ఇవాళ నైట్ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ క్లారిటీ వచ్చిన అనంతరం కూడా మరొకసారి టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ఉమ్మడిగా కూడా 3 పార్టీ నాయకులు మీటింగ్ అనంతరం కూడా ఉమ్మడి అభ్యర్థుల జాబితా ఒక 2-3 రోజుల్లోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సతీష్. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.